హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన జీమెయిల్ అకౌంట్కి లింక్ ఉన్న అన్వాంటెడ్ వెబ్సైట్స్ కానీ అలాగే యాప్స్ కానీ ఎలా రిమూవ్ చేసుకోవాలో చెప్తాను. సాధారణంగా మనం గూగుల్ అకౌంట్ని ప్రతిదానికి సైన్ ఇన్ చేసేస్తూ ఉంటాము, లాగిన్ అయిపోతూ ఉంటాము కొన్ని యాప్స్కి కానీ కొన్ని వెబ్సైట్లకు కానీ. అండ్ దానివల్ల ఏంటంటే మనకి యూజ్ చేయలేనివి కూడా ఉంటాయి చాలా. అండ్ దానివల్ల కొన్ని మెయిల్స్ కానీ అండ్ ఎస్ఎంఎస్ఎస్ కానీ అన్వాంటెడ్ ఎస్ఎంఎస్ఎస్ కానీ వస్తూ ఉంటాయి. దాన్ని మనం ఎలా రిమూవ్ చేసుకోవాలో చెప్తాను. అండ్ మీరు ఏం చేస్తారంటే మీ జీమెయిల్ ఓపెన్ చేసుకొని ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకొని గూగుల్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ గూగుల్ అకౌంట్ మీద క్లిక్ చేసుకుంటే మనకైతే ఇలా అయితే పేజ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం ఏంటంటే మన మెయిల్ అన్నీ ఇక్కడ కనబడడం జరుగుతుంది. పక్కకలా స్క్రోల్ చేసిన తర్వాత డేటా అండ్ ప్రైవసీ అండ్ పక్కన సెక్యూరిటీ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత కొంచెం పైకి అలా స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి ఒక ఆప్షన్ అయితే ఉండడం జరుగుతుంది, థర్డ్ పార్టీ వెబ్సైట్స్ అండ్ యాప్స్ అని ఉంటుంది. ఇక్కడ చూసారా యువర్ కనెక్షన్స్ అనేసి ఉంది, చూసారా యువర్ కనెక్షన్ టు థర్డ్ పార్టీ యాప్స్ అండ్ సర్వీసెస్ కీప్ ట్రాక్ ఆఫ్ యువర్ కనెక్షన్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనం ఏదైతే మన గూగుల్ అకౌంట్ యాక్సెస్ ఇచ్చామో వెబ్సైట్స్కి అవన్నీ కూడా ఇక్కడ ఉంటుంది. సపోజ్గా ఇక్కడ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ అండ్ క్యాన్వా కానీ అండ్ లింక్డ్ఇన్ కానీ ఇవన్నీ కూడా మనం గూగుల్ అకౌంట్ ద్వారా ఇస్తూ ఉంటాం. మన మెయిల్ అయితే ఇచ్చేసి మనం లాగిన్ అయిపోతూ ఉంటాం. బట్ ఎందుకంటే కొన్ని అయితే మనకి యూజ్ చేయలేని ఉంటాయి కదా, ఇప్పుడు వాట్సాప్ అయినా ఇవన్నీ కూడా మనం రేర్గా యూజ్ చేస్తూ ఉంటాం, ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏదైనా. బట్ యూజ్ చేయలేని ఉంటాయి కదా కొన్ని ఫేక్వి, వాటివి కూడా మనం అయితే రిమూవ్ చేసేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ సాధారణంగా ఇప్పుడు వాట్సాప్ మెసేజర్ ఉంది చూసారా, ఇక్కడ సి డీటెయిల్స్ మీద క్లిక్ చేసుకొని మనం అయితే అక్కడి నుంచి డిలీట్ అయితే చేసుకోవచ్చు. బట్ మనకు వాట్సాప్ మెసేజర్ అనేది మనం యూజ్ చేస్తుంటాం. ఇక్కడ ఏ ట్యాబ్ అని ఉంది చూసారా, సపోజ్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇదైతే నేను యూజ్ చేయట్లేదు, ఇది నేను యాక్సిడెంటల్గా లాగిన్ అయిపోయాను నా జీమెయిల్ ఇచ్చేసి. అండ్ దీన్ని ఏం చేస్తానంటే సి డీటెయిల్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్టాప్ యూజింగ్ సైన్ ఇన్ విత్ గూగుల్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకుందాం. ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత మనం అయితే కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకుంటే అది రిమూవ్ అయిపోతుంది, అర్థమైందా, ఆటోమేటికల్గా రిమూవ్ అయిపోతుంది. దానికి ఏంటంటే గూగుల్ అకౌంట్ అనేది యాక్సెస్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇలా చాలా యాప్స్ అయితే మనం ఇచ్చి ఉంటాము. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూసారా ప్రాజెక్ట్ 75060 అని ఉంది, ఇది కూడాను నేను యూజ్ చేయలేని వెబ్సైట్. ఆ వెబ్సైట్కి నేను ఏం చేస్తానంటే సి డీటెయిల్స్ మీద క్లిక్ చేసుకొని దాన్ని ఏం చేస్తానంటే దాన్ని కూడా రిమూవ్ చేసేస్తాను. నేను ఇందా చూపించినట్టే ఆటోమేటికల్గా రిమూవ్ అయితే చేసేయచ్చు. అన్వాంటెడ్ వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ మనం రేర్గా మనం అయితే తెలియక కూడాను లాగిన్ అయిపోతూ ఉంటాం. మన గూగుల్ జీమెయిల్ కానీ అవన్నీ ఈమెయిల్ ఐడి కానీ ఇవన్నీ ఇచ్చేసి లాగిన్ అయిపోతుంటాం. అవి ఏంటంటే మనకు తెలియకుండానే చేసేస్తాం. దానివల్ల ఏంటంటే మనకు అన్వాంటెడ్ మెసేజెస్ కానీ ఈమెయిల్స్ కానీ అండ్ స్పామ్ అవన్నీ కూడాను వస్తూ ఉంటాయి. వాటి నుంచి మనం అయితే జాగ్రత్త పడాలంటే ఇలాంటి వెబ్సైట్స్ అయితే తీసివేయాలి. నా దగ్గర ఏంటంటే 21 యాప్స్ వెబ్సైట్స్ అయితే లింక్ అయితే ఉన్నాయి అండ్ అది చూపిస్తుంది కదా. ఇలా అయితే మీ మొబైల్లో అయితే మీరు చెక్ చేసుకొని మనమైతే డిలీట్ అయితే చేసుకోవచ్చు, అంటే రిమూవ్ చేసుకోవచ్చు. ఇది చూసుకున్నారు, ఇంకొకటి జెట్టి అని ఉంది, అదొకటి కూడాను అది అన్వాంటెడ్ వెబ్సైటే, దాన్ని కూడా నేను రిమూవ్ చేసుకోండి. ఇక్కడ ఇన్హాన్స్డ్ సేఫ్ బ్రౌజింగ్ అని ఉంది కదా, అదొకటి మీరు క్లిక్ చేసుకోవాలి. నేను ఈ వీడియో అయ్యే లోపు మీకైతే చూపించేస్తాను. ఇన్హాన్స్డ్ సేఫ్ బ్రౌజింగ్ అని ఉంది కదా, దాని మీద అయితే కూడా మనం క్లిక్ చేసుకొని దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. దానివల్ల మనకి ఏంటంటే యూజ్ అంటే మనం ఏ వెబ్సైట్కైనా లాగిన్ అయ్యేటప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. అండ్ ఫ్రెండ్స్ ఇలా థర్డ్ పార్టీ యాప్స్ అండ్ కనెక్షన్స్ అనేవి ఇలాగైతే మనమైతే వెబ్సైట్స్ కానీ అన్నీ రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్హాన్స్డ్ సేఫ్ బ్రౌజింగ్ ఫర్ యువర్ అకౌంట్ అని ఉంది కదా, దీన్ని అయితే మీరు ఎనేబుల్ చేసుకోండి. ఎందుకంటే ఇన్హాన్స్ ఫీలింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం ఏదైనా అకౌంట్స్ కానీ ఏదైనా మనం ఎందులో అయినా మనం లాగిన్ అయ్యేటప్పుడు మనకైతే ఒక ఫర్దర్గా క్వశ్చన్ అయితే వేస్తుంది, మనం చేసుకోవాలా వద్దా అనేసి. ఇది చేసుకొని ఉండడం వల్ల మనకి ఎటువంటి యాక్సెస్ అయితే అవ్వదు, మన పర్మిషన్ లేకుండా యాక్సెస్ అయితే అవ్వదు ఎటువంటి వెబ్సైట్స్ కూడాను. ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని అయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఉండండి. అండ్ థ్యాంక్ యూ గైస్.